అమేజింగ్ ఫ్రెండ్స్, సూపర్. పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక రోల్లోకి నిమ్మకాయ సైజ్ అంత అల్లం, 12-13 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టీ స్పూన్ల మిరియాలు, 2 పచ్చిమిర్చి క్రాస్గా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాం. నూనె బాగా కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు పెద్ద చిలికలుగా కోసుకున్నవి, 2 రెబ్బల కరివేపాకు, ఉల్లిగడ్డలు మెత్తబడాక 1/2 చెంచా పసుపు. ఉల్లిగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక రోల్లో దంచుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉల్లిగడ్డలతో పాటు బాగా వేపుకోవాలి. మసాలాలు వేగి ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేసి అర్ధగంట నానబెట్టుకున్న 450 గ్రాముల చికెన్ వేస్తున్నాను. చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల అంతగా పట్టదు చికెన్కి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో కలపండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని ఇది వైట్ రైస్లోకి, టమాటా చారులోకి, సాంబార్లోకి, రసంలోకి పర్ఫెక్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. నిమ్మకాయ చికెన్ చాలా బాగా కుక్ అయింది. అమేజింగ్ ఫ్రెండ్స్, సూపర్, ఫ్యాబ్యులస్. ప్రతి ఫ్లేవర్ తెలిసింది. రోట్లో పెట్టుకోగానే వాటర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లిని రోట్లో దంచేసాం మనం. టేస్ట్ మార్చేసింది కూరది. సో మస్టర్డ్ రెసిపీ ఫ్రెండ్స్. అదే నేర్చుకున్నట్టుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.